రాజకీయం కాకరేపుతోంది. ఎన్నికలు ఏవైనా ఏపీలో కాపులు కీలకంగా ఉంటారు. ఏపీ జనాభాలో 18% పైగా కాపులే ఉన్నారు. గెలుపు ఓటములను కాపులు డిసైడ్ చేస్తారనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా రాజకీయాలను వీరే శాసిస్తారు. కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు టీడీపీ జనసేన కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో స్టార్ట్ క్యాంపెయినర్ గా వంగవీటి రాధను దించనుంది. ఈ నెల 2వ వారం నుంచి కానీ 15 తర్వాత కానీ రాధతో బస్ యాత్ర చేయించనున్నారు. ఈ యాత్రలో రాధతో పాటు మరికొంతమంది కాపు నేతలు పాల్గొంటారు. మేల్కో పేరుతో ఈ యాత్ర చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో బస్ యాత్రకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుండి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు రాజకీయాలు హీట్ పుట్టిస్తా ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన కూడా కాపు ఓట్లనే కీలకంగా భావిస్తోంది. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ జనాభాలో కానీ ఓట్లలో కానీ కాపు, మున్నూరు కాపు, తూర్పు కాపు తదితర కులాలకు సంబంధించి ఏదైతే కాపుకు సంబంధించి మొత్తం 18 రకాలు వీటిలో ఉంటారు. ఈ 18 రకాలకు సంబంధించి దాదాపుగా ఓటర్లలో కానీ జనాభాలో కానీ 18 నుంచి 20% ఓటర్లు వీరు ఆంధ్రప్రదేశ్లో జనాభా కానీ ఓటర్లుగా ఉన్నారు. వీరి ఓట్లు వేస్తేనే ఖచ్చితంగా గెలుపు ఓటములు వీరే ప్రభావితం చేస్తారనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేని పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం ఉన్న ఓట్లు ఉన్న కాపులకు సంబంధించి తమ వైపు మలుచుకునేందుకు అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుపెడుతున్నారు. ఇప్పటికే కాపు ఓట్లను సాధించేందుకు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా సిద్ధమై బరిలో దిగబోతున్నాయి. తాజాగా కాపుకు సంబంధించి వంగవీటి రంగా తనయుడు రాధాని రాజకీయాలకు సంబంధించి కాపు కులంలో వినియోగించుకోవాలని చెప్పి టీడీపీ వ్యూహరచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే రానున్న రోజుల్లో మేల్కో పేరుతో కాపుకు సంబంధించిన సామాజిక వర్గమే టార్గెట్గా ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా టీడీపీ, జనసేనకి పడే విధంగా వ్యూహాత్మకంగా రాజకీయాలు నడుపుతూ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా వంగవీటి రంగా అంటే ఖచ్చితంగా కాపు కులానికి ఆరాధ్య దైవంగా కూడా ఆయన్ని కొలుస్తారు. అటువంటి రంగా తనయుడు రాధా ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఓట్లను తేల్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన కూటమికి ఓట్లు పడే విధంగా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర మొత్తం 7 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 5 జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సామాజిక వర్గం ఉన్నది. దానితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు 7 జిల్లాలకు సంబంధించి రానున్న రోజుల్లో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే చంద్రబాబు ఇవాళ రేపట్లో అమరావతి వస్తారు. వచ్చిన తర్వాత ముఖ్యమైన నాయకులు, నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత రూట్ మ్యాప్ ఖరారు చేసి ఈ నెల 2వ వారం నుంచి కానీ 15వ తేదీ నుంచి కానీ ఏదైతే రాధాకి సంబంధించిన బస్సు యాత్రకి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించినట్టు తెలుస్తా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.